ఏయ్ ఏంటిది? డైనింగ్ హాల్ ఏమైంది? రిపేర్ లో ఉంది సార్. ఏ పేర్లో ఉన్నా సరే మీరు ఇక్కడ కూర్చొని తినడానికి రైట్ లేదు. ఏంటంటే మీరు అనేది? కడుపు కన్ను కూడా తినడానికి వీల్లేదా? ఇలాంటి రూల్ ఏ ఆఫీస్ లో ఉందండి? ఇలా తినకూడదని ఏ సెక్షన్ లో రాసిందండి? మేడం ఇక్కడ తినకూడదని ఏ లేబర్ కోర్టులో తీర్పిచ్చారండి? వీళ్ళు ఏమడిగారండి? ఇంక్రిమెంట్లు అడిగారా? లేదు మేడం. మీ ఇంటి ఫుడ్ అడిగారా? లేదు మేడం. బోనస్లు అడిగారా? బాస్ భోజనంలో షేర్ కావాలని అడిగారా? ఎవరు అనుకున్నది వాళ్ళు తెచ్చుకున్నారండి. ఇక్కడ తింటే ఏంటండి? మీ టేబుల్ అరిగిపోతుందా కరిగిపోతుందా? రైట్ లేదనే రైట్స్ మీకు లేవండి. ఫ్రెండ్స్ మీరంతా నిరభ్యంతరంగా తినండి. ఓకే ఏంటి కూరకుండా తినేస్తున్నావు? ఉంది తీస్తున్నాను. అబ్బా ఎంతటి కమ్మటి వాసన వస్తుందో. ఉడిపి హోటల్ ముందు నుంచి నడిచిపోతున్నట్టుంది. అబ్బా అంత కలర్ఫుల్ గా ఉంది. ఏ కూరక్క? పొటాటో అనే ఒక వెరైటీ డిష్లే. అవునా అక్క అక్క ప్లీజ్ ప్లీజ్ ఎలా చేస్తారో చెప్పవా? రేపు పెళ్ళయ్యాక నేను మా ఆయనకి చేసి పెడతా. చెప్తాను. ముందు అగ్గిపుల్ల గీసి మంట పెట్టాలి. ఓకే ఈ లోపు ఇప్పుడు ఈ బావ ముఖంలోంచి వేడి ఊపిరి వస్తున్నట్టుగా నూనెలోంచి వేడి వేడి ఆవిర్లు వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు రావు గనక ఆవిరైపోయే ఆవిర్ల గురించి మనకెందుకు మేడం, మీరు చెప్పండి. ఇప్పుడు మసాలా దట్టించిన బంగాళదుంప ముక్కల్ని వేడి వేడి నూనెలో వేయాలి. కరకరా అనేలా ఫ్రై చేసి తీసి దాన్ని టిష్యూ పేపర్ మీద వేయాలి. అప్పుడు ఆయిల్ ని టిష్యూ పీల్చేసుకుంటుంది. మన హెల్త్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా కొవ్వు పెరగదు. భలే భలే టిప్స్ కూడా చెప్తున్నారు మేడం. ఇంకా బోల్డ్ అని చిట్కలు తెలుసు సార్. మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. ఇక కూర ఎలా ఉండాలంటే కారం మీ బాస్ కళ్ళల్లో ఉన్నంత ఎరుపు. ఇక స్టవ్ మీద మంట ఎంత ఉండాలంటే మీ బాస్ ని లేపి ఆయన సీటు మీద చేయి పెడితే ఎంత కాలుతుందో అంతన్నమాట. వాటే కంపారిజన్. నీ సోదరు తినిచావరా? ఊరుకోండి సార్, తిని చావడానికి ఇదేమైనా మీరు వండిన కూర అనుకుంటున్నారా? మేడం గారు వండిన కమ్మటి కూర. పొటాటో వాసన చూస్తుంటే ప్రాణం లేసొస్తుంది. కావాలంటే మీరు కూడా వాసన చూడండి, మీ ప్రాణం కూడా లేసొస్తుంది. నీ సెవెన్ లేస్తుంది. ఎందుకు సార్ అంత కోపం? మీకు క్యారేజ్ వచ్చింది, కూర్చొని సహపంక్తి భోజనం చేస్తే మీకు కూడా బాగుంటుంది. నాకు చేపల మార్కెట్ లో కూర్చుని ఆ నీసు వాసన పీలుస్తూ ఆ గోలని భరిస్తూ తినే అలవాటు నాకు లేదు. ఆయన గురించి మన అందరికీ తెలిసిందే కదా, మీరు కానివ్వండి.